ఒక జెన్యూన్ బిజినెస్ పర్సన్‌గా ట్రీట్ చేయరు. అదే మీరు ఒక మంచి వెబ్‌సైట్ తోటి మీరు వాళ్ళ ముందుగా ఒక ప్రొడక్ట్ అనేది తీసుకొని వెళ్తే వాళ్ళు మీకొక జెన్యూన్‌గా మీకు ట్రీట్ చేస్తారు. మీన్‌వైల్ నేను గూగుల్ యొక్క హిస్టరీ అనేది చూసానండి. వాళ్ళ యొక్క గూగుల్ హిస్టరీ ప్రకారంగా చూసుకుంటే, గూగుల్ మనకు చాలా ప్రొడక్ట్స్ అనేది చాలా సర్వీస్ అనేది లాంచ్ చేసింది. అండ్ దెన్ మీన్‌వైల్ వాటిని స్టాప్ కూడా చేసింది అందులో కొన్ని. అందులో ఏంటేంటి స్టాప్ చేసిందంటే ఫీడ్ బర్నర్ అనేసి, గూగుల్ షార్ట్ టర్మ్ లింక్స్ అని, ఇలా కొన్ని సర్వీస్ అనేది స్టాప్ చేసేసింది. ఎందుకంటే వాటిని ఎక్కువగా ఎవరు యూజ్ చేయట్లేదు. యూజ్ చేయకపోవడం వల్ల ఈ యొక్క గూగుల్ సంబంధించిన ప్రొడక్ట్ అనేది ఆపేసింది సర్వీస్ అనేది. మీన్‌వైల్ మీకు తెలిసిందే కానీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. బ్లాగ్ కూడా మన యొక్క గూగుల్‌లో వన్ ఆఫ్ ద ప్రొడక్టేనండి. సో, మనకి బ్లాగ్ కూడా ఎప్పుడైనా ఆపేసేయొచ్చు. ఎందుకు మ్యామ్? ఇక్కడ బానే మనం యూజ్ చేస్తున్నాం కదా! ఎందుకు ఆపేసేయొచ్చు? ఆ క్వెషన్ మార్క్ ఎవరికైనా వస్తుంది. బికాజ్ అది నిజమే. మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఎంతలా యూజ్ చేస్తున్నామంటే ఎవరిదైనా బ్లాగ్ అనేది ఎస్‌ఈఓ అయిందనుకోండి, వాళ్ళు పక్క వాళ్ళ ఆర్టికల్స్ అనేది కాపీ చేస్తూ మీరు యాడ్‌సెన్స్ అనేది తెచ్చుకోడానికి, మీకు యాడ్‌సెన్స్ అనేది అప్రూవ్ అవ్వడానికని చెప్పి పేజ్ వ్యూస్ ఇంక్రీజ్ చేయడానికి మీరు ఆర్టికల్స్ అవ్వనివ్వండి, ఇఫ్ నాట్ ఏదైనా కంటెంట్ అనేది పక్క వాళ్ళ నుంచి కాపీ చేసుకొని మోస్ట్‌లీ సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తున్నారు. సో, ఇక్కడ దీనివల్ల మనకి ఫర్దర్‌గా సేమ్ ఇదైతే ఇంకా రిపీట్ అవుతూ వస్తే ఈ యొక్క సర్విస్ కూడా మనకి ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. రెస్ట్రిక్షన్స్ పెడతారు. రెస్ట్రిక్షన్ కూడా క్రాస్ చేస్తే ఈ యొక్క సర్విస్ కూడా మనకి స్టాప్ చేసేస్తారు. సో, ఎక్కువగా మనం బ్లాగ్ మనకుంది కదా! వర్డ్ ప్రెస్‌కెందుకు అంతలా ప్రెషర్ తీసుకోవడం. మనం కోడింగ్ నేర్చుకోవాలి కొంతైనా. ఇఫ్ నాట్ ఇంకా మనం ప్లగిన్స్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో నేర్చుకోవాలి. ఇదైతే సింపుల్‌గా ఉంది కదా! అనేసి మోస్ట్‌లీ ఇప్పటికే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ ఇక్కడ దీని యొక్క అడ్వాంటేజ్ అనేది ఇదేనండి. ఇదొక గూగుల్ యొక్క సర్విస్ ఇది. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అనే కాదు. ఏదైనా ఒక వెబ్‌సైట్ అనేది మీరు పర్చేజ్ చేసుకున్నారనుకోండి. మన గోడాడీలో అయినా, నేమ్‌షిప్ అయినా, బ్లూ హోస్ట్‌ని ఎక్కడి నుంచైనా సరే మీరు పర్చేజ్ చేసుకున్నారనుకోండి. దాని యొక్క ఓనర్ ఎవరొస్తారు? మీరే అవుతారు. ఫర్ సపోజ్ లక్కీ.కామ్ అనేసి ఒక వెబ్‌సైట్ లక్కీ అనే పర్సన్ తీసుకున్నారు. సో, ఆ యొక్క వెబ్‌సైట్‌కి ఓనర్ ఎవరు? ఆ యొక్క లక్కీ అనే పర్సనే అవుతారు. కానీ ఇక్కడ బ్లాగ్ అనే వెబ్‌సైట్‌ని మీరు క్రియేట్ చేసుకున్న ఈవెన్ దో ఒక జీమెయిల్ అకౌంట్‌ని యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న దాని యొక్క ఓనర్ అనేది మీరు అవ్వరండి. దాని యొక్క ఓనర్ అనేది మనకి గూగుల్‌నే అవుతుంది. అక్కడ మీరు ఫ్రీ సర్విస్ అనేది పొందుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ప్రాక్టీస్ వెబ్‌సైట్ తీసుకోండి. ప్రాక్టీస్ వెబ్‌సైట్స్ అని చెప్పేసి మన ఇన్ఫినిటీ గాని, ప్రో ఫ్రీ హోస్ట్ గాని, విక్స్ యొక్క ఫ్రీ ట్రయల్స్ గాని మనం యూజ్ చేస్తూ వస్తున్నాం. అది మనకి ఎప్పుడైనా సర్విస్ అనేది ఆపేస్తే ఏం చేస్తాం? విక్స్ అయితే మనకి మనీ పే చేసుకుంటే అది రెన్యూల్ అనేది చేసుకుంటుంది. కానీ ఇక్కడ ప్రో ఫ్రీ హోస్ట్ మనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మనకి అది ఎంత వరకైతే మనకి సర్విస్ అనేది ప్రొవైడ్ చేస్తుందో, అంతవరకు మన యొక్క వెబ్‌సైట్ అని డిజైన్ చేసుకొని మనం మన యొక్క క్లయింట్స్‌కి పబ్లిష్ చేసుకుంటాం. ఇఫ్ నాట్ సడెన్‌లీ దాని యొక్క సర్వర్స్ అనేది లోడ్ ఎక్కువైపోయి వాళ్ళు ఆపేసారమ్మా! అప్పుడేం జేస్తారు? సో, ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పసెస్‌కే మీరు ఇలాంటి వెబ్‌సైట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ హావ్ ఎ జెన్యూన్ బిజినెస్ మీరొక వెబ్‌సైట్ అనేది పర్చేజ్ చేసుకోండి. అండ్ నౌ ఒక వర్డ్ ప్రెస్‌కి, బ్లాగ్‌కి మనం 2 నేర్చుకున్నాం. రెండిట్లో ఏది బెటర్? ఏది అసలు బెటర్ కాదు. అసలు దేంట్లోని అసలు బెటర్ కాదు. మీరు ఏదైనా నేర్చుకోండి. ఏది నేర్చుకుంటున్నా ప్రతి ఒక్క దాంట్లో మీరు మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి తెలుసుకోవాలండి. మీరు తెలుసుకోకపోతే ఏదో నేర్చుకుంటున్నామని అదొక టైమ్ పాస్ కింద ఉంటది. మనం ఏది నేర్చుకుంటున్నా, ఏ టాపిక్ నేర్చుకుంటున్నా దాని యొక్క మెరిట్ ఏంటి? దాని యొక్క డీమెరిట్ ఏంటి? అనేది తెలుసుకొని విచ్ వన్ టు ప్రిఫర్ అని తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తూ రండి. యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా మీకొక అవగాహన అనేది క్లయింట్ పై వారి ఆలోచనల్ని అంచనా వేయడం అనేది మీకు ఎక్కువుండాలి.
ఇందాకలే చెప్పాను కదా! ఓనర్‌షిప్ ఫ్యాక్టర్‌కి మనం తెలుసుకుంటే ఓనర్‌షిప్ ఫ్యాక్టర్ గురించి. మనకి బ్లాగర్‌కి మనం ఓనర్ కాదు. మీకు సింబాలిక్‌గా కూడా నేను రిప్రజెంట్ చేసి చూపిస్తున్నానండి. స్లైడ్స్‌లో చూడండి ఒకసారి. వర్డ్‌ప్రెస్‌కి అయితే మనకి వి ఆర్ ద ఓనర్స్. మనకి దానిపై ఏదైనా సరే దేనికైనా మనకి అథారిటీ ఉంది. కానీ బ్లాగర్‌కి మనకంత ఛాన్స్ లేదు. ఎందుకు లేదు మ్యామ్ అంటే ఎప్పుడు ఆ సర్వీస్ ఎప్పుడు ఆపేస్తారో తెలీదమ్మా మీకు. మీరు నీట్‌గా డిజైన్ చేసుకుంటారు. మీకు యాడ్సెన్స్ కూడా అకౌంట్ వచ్చేసింది. అప్రూవ్ అయిపోయింది. మనీ వస్తుంది. సడెన్‌గా అక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇఫ్ నాట్ ఇంకేదైనా మిస్‌యూజెస్ ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి ఆపేసిర్రనుకోండి. ఆ సర్వీస్ అనేది ఏం చేస్తారు? యూ కాంట్ డు ఎనీథింగ్. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈజీగా మనకి బిల్డప్ కరెక్ట్‌గా ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి బ్లాగరే అండి. మీరు చూసారు కదా! నేను వర్డ్‌ప్రెస్‌కి ఎన్ని రోజులయింది మనకి నేర్చుకోవడానికి చాలా మినిమమ్ ఒక 1 వీక్ పట్టింది. మొత్తం వర్డ్‌ప్రెస్ ప్లగిన్స్ గురించి దానికి ఎస్‌ఈఓ మొత్తం అంతా చేయడానికి. కానీ బ్లాగర్ మనం ఎంత సేపు చేసాం? 2 అవర్స్ యెస్టర్‌డే మనం ఒక డేలో అయిపోయేది ఒక క్లాస్‌లో. మన బ్లాగర్ సంబంధించి. సో, ఈజీ టు యూజ్. కమింగ్ టు నౌ అబౌట్ ది కస్టమైజేషన్ లుక్. మా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ చాలా మంది మనం ప్రిపేర్ చేసుకున్నాం. మీకు అక్కడ వచ్చినంత లుక్ ఇక్కడ బ్లాగ్‌లో మీకొచ్చిందా? నో. మన యొక్క వర్డ్‌ప్రెస్‌లోని ఏవైతే మనం డిజైన్ చేసుకున్నామో, కస్టమైజేషన్ చేస్తూ దానికి ఏమైనా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటూ, సేమ్ ఎఫెక్ట్స్ మనకి బ్లాగుల్లో రాదు. వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనం దాన్నే తీసుకుంటాం. మహా అయితే కొంచెం కస్టమైజ్ చేసుకుంటాం అమ్మ. ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని పెట్టుకోవడం అంతే. దానికి మరి అంత ఎఫెక్టివ్‌గా మనం క్రియేట్ చేయలేం. అండ్ దెన్ ఎక్స్‌పెన్సెస్. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎందుకు చెప్తున్నానంటే ఏది బెటరో మీకు తెలియాలి. నేను చెప్పేస్తున్నాను మీరు నేర్చుకుంటున్నారు. చెప్పేస్తున్నాను నేర్చుకుంటున్నారు. కొత్త టాపిక్ రోజు కొత్త టాపిక్. కానీ ప్రతి ఒక్క టాపిక్ గురించి ఏది ఎలాంటిది? ఏది బెస్ట్? అనేది మీరు తెలుసుకోవాలి. అందుకోసమనే నేను ఒక ఫ్యూ మినిట్స్ వరకు దీని గురించి చెప్తూ ప్రాక్టికల్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం అనేసి నేను అందుకు ఫిక్స్ అయ్యి నేను ఇక్కడ చెప్తున్నాను. మీకు ప్రతి ఒక్కటి తెలియాలి. ఎక్స్‌పెన్సెస్ వరుసగా వస్తే మీకు బ్లాగర్ అనేది ఫ్రీగా ఉంటదండి. జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, పెట్టేసుకుంటారు. కానీ వర్డ్‌ప్రెస్ మనకి ప్రాక్టీస్ వెబ్‌సైట్స్ కాకుండా మన గోడాడీ ఇలాంటివి చూసుకోండి. మనకు ఫ్రీగా రాదు. వి హావ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ ఓవర్ దేర్. కమింగ్ టు ఎస్‌సిఓ. మనకి బ్లాగర్ ఎస్‌సిఓ అవ్వడానికి మనకు చాలా టైం పడుతుందండి. చాలా అంటే చాలా టైం. కానీ వర్డ్‌ప్రెస్ తీసుకుంటే మనకి ప్లగిన్స్ గానివ్వండి, ఇఫ్ నాట్ ఇంకా అప్‌డేటెడ్ ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటూ, ప్రతి ఒక్కటి మనం సింపుల్‌గా, నీట్‌గా డిజైన్ చేసుకోగలం. ఎందుకంటే అక్కడ ఏంటి చేయాలనేది మనకు తెలుస్తుంది. ఆ టూల్స్ అనేది అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. టూల్స్ అవ్వనివ్వండి, ప్లగిన్స్ అవ్వనివ్వండి అన్నీ మనకు అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి వర్డ్‌ప్రెస్‌లో. వెల్ కంపేరింగ్ విత్ ద బ్లాగర్. బ్లాగర్ మనం యెస్టర్‌డే ఏం చేసాం? ఓన్లీ ఒక లేబుల్స్ దగ్గర కీవర్డ్స్ అని మెన్షన్ చేసుకున్నాం. దట్స్ ఇట్. కమింగ్ టు ద రెవెన్యూ. మీకు ఎఫిలియేటివ్ మార్కెటింగ్ చెప్తాను కదండీ! ఆ ఎఫిలియేటివ్ మార్కెటింగ్‌లోని మీకు మనీ అనేది ఒక బ్లాగర్ యూజ్ చేసుకుంటూ ఎలా ఎర్న్ చేయాలో బ్లాగర్‌లో చెప్తాను. బ్లాగర్ యూజ్ చేసుకుంటూ. ఎఫిలియేటివ్ మార్కెటింగ్ చెప్పేటప్పుడు. ఓన్లీ అదొక్క పర్పసే ఉంది దీనికి. అండ్ దెన్ మీన్‌వైల్ యాడ్‌సెన్స్ అంతే. కానీ మన యొక్క వర్డ్‌ప్రెస్ తీసుకున్నారనుకోండి మీకు కామర్స్ కూడా మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఒక వెబ్‌సైట్ పెట్టుకోవచ్చు. మీ యొక్క మామూలుగా మీ యొక్క బిజినెస్ పర్పస్ వెబ్‌సైట్స్ పెట్టుకోవచ్చు. ఇలా మీకిక్కడ రెవెన్యూ అనేది ఎక్కువుంటది. అంటే ప్రాఫిట్ ఎక్కువుంటది. రెవెన్యూ అని మీకు ఒక ప్రాఫిట్ ఎక్కువుంటది. వైల్ కంపేరింగ్ విత్ ద బ్లాగర్. నౌ కమింగ్ టు ద రెప్యుటేషన్. వాట్స్ మై రెప్యుటేషన్? కెన్ ఎనీవన్ ఆన్సర్? రెప్యుటేషన్ అంటే ఏంటి? తెలుసా? ఎవరికైనా అసలు రెప్యుటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ అనేది డిజైన్ చేసుకున్నారండి. యెస్. మీరు చెప్పినవంతనే వస్తుందండి. ఒక ప్రొడక్ట్ అనేది మీరు ఏది పెట్టుకుందాం? ఓకే అండి. ఇది తీసుకుందాం. ఒక గిఫ్ట్ షాప్.
అందులో మీరు ఒక మగ్ ప్రింటింగ్ గాని, ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక వెబ్‌సైట్ పెడదామంటే ప్రాక్టీస్ వెబ్‌సైట్ ఎలాగో మనకి కరెక్ట్‌గా అది మనకెలాగో రాదు వర్డ్ ప్రెస్. సో, బ్లాగర్ పెట్టుకుందాం అనేసి మీరు బ్లాగర్ పెట్టినా అది మరి అంత ఎక్కువ ఫేమ్ అవ్వదు. వెబ్‌సైట్ అంత గుడ్ నేమ్ దీనికి రాదు. అంటే గుర్తింపు. మనకి తెలుగులో ఇంకా బాగా చెప్పుకోవాలంటే గుర్తింపు. మనకి బ్లాగర్‌కి అంతలా రాదు. ఫైనల్‌గా ప్రతి ఒక్కటి నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక టేబుల్ ప్రకారంగా మెన్షన్ చేసుకున్నాను. ఒక ఓనర్‌షిప్ అయినా, ఈజీగా యూజ్ చేయడానికైనా, ప్రొఫెషనల్‌గా ఏది లుక్ వస్తది. ప్రొఫెషనల్ లుక్ కూడా మనకు వర్డ్ ప్రెస్‌లో వస్తుంది. ఎస్‌సిఓ చేయడానికి, మనకి ఇన్‌కమ్ మనకి ఎక్కడ వస్తుంది, గ్రోత్, ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కటి మనకి ఎక్కువ మన టిక్ మార్క్స్ దేనికున్నాయి చూడండి. వర్డ్ ప్రెస్‌కే ఉన్నాయి. సో, వర్డ్ ప్రెస్ మనకి అంత ఇంపార్టెంట్ అండి. ఈవెన్ దో మీరు కంపెనీలోని ఏదైనా వెబ్‌సైట్ డిజైన్ చేయండి అనేసన్నా, మీకు దేన్ని మీకు చూసుకుంటారు? వర్డ్ ప్రెస్‌నే చూసుకుంటారు. మీరు బ్లాగర్ యూజ్ చేసి చేస్తాను సార్ అంటే, అది మీకే కాదమ్మా నేను కూడా చేసుకుంటాను. మీకెందుకు మళ్ళీ జాబ్ ఇవ్వడం అని చెప్పేసి అడుగుతారు మీకు. మీకు నేను గ్రూప్‌లో పెట్టాను చూసారా? జాబ్ రోల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. అందులోని మీరు వెబ్‌సైట్ డిజైనింగ్‌కి వెళ్లారనుకోండి, అక్కడ మీకు బ్లాగర్ ద్వారా నేను వెబ్‌సైట్ ఒకటి డిజైన్ చేస్తానంటే అవ్వదు. వర్డ్ ప్రెస్ మీరు నేర్చుకోవాల్సిందే. దాంట్లోని మన ప్లగిన్స్ అన్ని అప్‌డేట్ అవుతూనే వస్తాయి. మనకి ప్రెజెంట్ ఆల్గోరిథమ్స్ ఏవైతే రన్ అవుతాయో వాటి యొక్క రూల్స్ మీరు తెలుసుకోవాలి. అసలు ఆల్గోరిథం అంటే ఏంటి? గూగుల్ ఆల్గోరిథమ్స్ అసలేంటి? గూగుల్ ఆల్గోరిథమ్స్ అసలు ఏంటేంటి రకాలు యూజ్ చేస్తున్నాయి? వాటి యొక్క రూల్స్ ఏంటి? ప్రతి ఒక్కటి తెలుసుకొని, దానికి తగ్గట్టుగా మీరు అదొక వెబ్‌సైట్ అనేది కంపెనీ యొక్క వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవాలి. మీరు ఇంటర్న్‌షిప్ చేస్తున్నా మీకు ఆ ఇంటర్న్‌షిప్‌లో కూడా మీరు ఆ కంపెనీకి సంబంధించిన వర్క్స్ ఇస్తారు. అది పర్ఫెక్ట్‌గా చేస్తే మీకు బావుంటుంది. సమ్‌వాట్ ప్రాక్టీస్‌గా ఉంటుంది. మీన్‌వైల్ మీకేదైనా సరే సర్టిఫికేట్ ఇస్తారు కదా! సర్టిఫికేట్ మీరైనా సరే మీకు గుడ్ అయినా, ఇఫ్ నాట్ ఇంకా ఎక్సలెంట్ అని మీకొస్తుంది. దాన్ని బట్టి దీన్ని నెక్స్ట్ టైమ్‌కి ఏదైనా జాబ్‌లో ఏదైనా జాయిన్ అయ్యారనుకోండి ఇంటర్న్‌షిప్ తర్వాత, అది మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. బెనిఫిట్ అవుతూ. ఇంతుందండి మనకి వర్డ్ ప్రెస్‌కి, బ్లాగర్‌కి డిఫరెన్స్. మీరు ఎఫ్‌లేటివ్ మార్కెటింగ్ అనేది చేసేటప్పుడు ఎఫ్‌లేటివ్ మార్కెటింగ్ అంటే యెస్టర్‌డే చెప్పాను. ఏంటంటే పక్క వాళ్ళ ప్రొడక్ట్స్‌ని మనం అమ్ముతూ దాని ద్వారా వచ్చిన లాభాలని మనం పొందడం. అది మనం ఎఫ్‌లేటివ్ మార్కెటింగ్‌లో చేస్తాం. మనం ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో అయితే మన యొక్క ఈ కామర్స్ వెబ్‌సైట్ ఏంటైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అయినా, ఫ్లిప్‌కార్ట్ అయినా, స్నాప్‌డీల్ ఇలాంటివన్నీ. మనకి ఏంటేంటి ఉన్నాయో ఇవన్నిట్లి దగ్గర నుంచి మనం ఫస్ట్‌లీ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఒక్కొక్క దానికి ఒక అకౌంట్ అండి. అన్నిటికి సేమ్ అకౌంట్ ఉండదు. ఒక్కొక్క దానికి అమెజాన్‌కి సంబంధించి ఒక అకౌంట్. అలా అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకొని మనకి ఏ ప్రొడక్ట్ అయితే మనం అమ్ముదాం అనుకుంటున్నామో, ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క లింక్ అనేది ఇంకా మేము ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ మనకి బ్లాగర్‌లో డిస్క్రైబ్ చేసి, మనం ఎవరికి అక్కడ సేల్ చేస్తాం. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఉంది. ఎవరికైనా కొనాలనుకుంటే క్లిక్ ఆన్ థిస్ అనేసి. సో, మనం ఏదైతే లింక్ అనేది పెట్టామో, ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు కొన్నారనుకోండి, మన అకౌంట్‌లోకి కొంత అమౌంట్ అనేది వస్తుంది. అలా $100 అనేది అవుతే, అప్పుడు మీ యొక్క మెయిల్‌కి మెసేజ్ అనేది వస్తుంది. యూ కెన్ క్రెడిట్ అని చేసుకోవచ్చనేసి. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, పాన్ నంబర్ ఇవంతా ఇచ్చుకోవాలి. ఏదైనా మీకేదైనా టాక్స్ నంబర్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఇది మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని ఇచ్చుకొని, జెన్యూన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలండి. ఇచ్చినాక వితిన్ 5 వర్కింగ్ డేస్‌లో మీకు మీ యొక్క క్రెడిట్ అనేది అవుతుంది. ఇదొక్కటి మీకు బ్లాగర్ వల్ల యూసేస్. సెకండ్ థింగ్ ఏంటంటే యాడ్‌సెన్స్ అండి. మీకు యెస్టర్‌డే చెప్పాను. యాడ్‌సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది. దీని వల్ల కూడా మనకి ఈ రెండిట్ల వల్ల మనకి బ్లాగర్ ద్వారా మనకి అమౌంట్ అనేది వస్తుంది. మనీ వస్తుంది. మీరు జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ టైమ్ పాస్‌గా చేసుకుంటూ వచ్చినా సరే మీకు తెలియకుంటే మీకే మీ అకౌంట్‌లో డబ్బులనేది పడిపోతాయి. మీకు ఏదైనా అవసరానికి మీకు యూజ్ అవుతుంది. సో, ఇలాంటి మీరు యాస్ ఎ స్టూడెంట్స్ అయితే ఇలాంటివి కూడా ట్రై చేయండి. జస్ట్ మీ యొక్క ప్రాక్టీస్‌కి లేదంటే టైమ్ పాస్‌కి ఖాళీగా ఉన్నప్పుడైతే జస్ట్ ఇలాగ నీట్‌గా కానీ వెల్ డిజైనింగ్, గుడ్ కంటెంట్, క్వాలిటీ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. ఉంటే మీకు యాడ్‌సెన్స్ అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయినాక మీరు ఏదైతే బ్లాగర్ అనేది ఉందో అందులోని మీకు సై మీరు డిజైన్ చేసుకునే పద్ధతి.
ఐదర్ సైడ్ నుంచి అయినా ఒక యాడ్స్ అనేది ప్లేస్ అవుతాయి. యాడ్స్ ప్లేస్ అవ్వడం బట్టి అక్కడ మీకు దాన్ని బేస్ చేసుకొని మీకు ఆ మనీ అనేది క్రెడిట్ అవుతుంది. ఇదే అండి. మన యొక్క బ్లాగర్ వర్సెస్ వర్డ్‌ప్రెస్. అర్థమైంది కదా! బ్లాగర్ వర్సెస్ వర్డ్‌ప్రెస్. ప్రాక్టికల్ సెక్షన్‌కి మూవ్ అవుదామా? బికాజ్ నేను అలా ప్రాక్టికల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు తెలియాలి వాట్ ఈస్ వాట్ అనేది. అందుకని నేను ఇప్పుడు కొంచెం టైం తీసుకొని మరి మీకు ఇంతలా చెప్పుకుంటూ వచ్చాను. లెట్స్ స్టార్ట్. యెస్టర్‌డే మనం చేసామండి. నేను స్టెప్ బై స్టెప్ వస్తాను. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ దినేష్ నాకు డైరెక్ట్‌గా పర్సనల్‌గా నాకు మెసేజ్ పెడుతున్నారు. ఈమెయిల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి అనేసి. స్టెప్ బై స్టెప్ నేనొస్తానండి. చాప్టర్ బై చాప్టర్. మీకు ఇవన్నీ యూజ్‌ఫుల్‌నే. మనం యెస్టర్‌డే బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకున్నామండి. బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాం గానీ, ఇక్కడ మనం పేజెస్‌కి ఏం చేసాం? పేజెస్ ఎక్కడ విజిబుల్ అవుతున్నాయి మనకి? ఇక్కడ. మనకి సైడ్‌న మనకి విజిబుల్ అవుతున్నాయి. ఇక్కడ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి. మనం యెస్టర్‌డే క్రియేట్ చేసిన అబౌట్ ద స్పేస్ గాని, కాంటాక్ట్ ఫార్మ్ గాని, ప్రైవసీ పాలిసీ పేజెస్ గాని మనకి ఈ యొక్క బటన్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్‌లో మనకి విజిబుల్ అవుతున్నాయండి. మన యొక్క వెబ్‌సైట్ అయితే మనకి వర్డ్‌ప్రెస్‌లో ఎక్కడ విజిబుల్ అయ్యాయి పేజెస్ అనేది? మనకిలా స్టార్టింగ్‌లో విజిబుల్ అవుతున్నాయి. రైట్? మనకి ఇలా స్టార్టింగ్‌లో విజిబుల్ అయ్యేలాగా ఇప్పుడు మనం సెట్ చేసుకుందాం. మన యొక్క బ్లాగర్ యొక్క డాష్‌బోర్డ్‌లోకి రండి. డ్రాగ్ డౌన్ ది కర్సర్. లేఔట్స్‌లోకి వెళ్ళండి. లేఔట్స్‌లోకి వెళ్ళినాక ఇక్కడ కూడా డ్రాగ్ డౌన్ ది కర్సర్ అండి. డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. పేజ్ లిస్ట్ టాప్. పేజ్ లిస్ట్ టాప్ అనేసి. దీన్ని మీరు యాక్టివేట్ చేయండి ఫస్ట్‌లీ. క్లిక్ ఆన్ ఎడిట్. పేజ్ లిస్ట్ టాప్ అనే దాని దగ్గరికి వెళ్లి ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది చూసారా? ఈ పెన్సిల్ సింబల్. అది ఎడిట్ సింబల్ అంటారండి. దాని మీద క్లిక్ చేసాక ఒక్క నిమిషం మీకు డైలాగ్ బాక్స్ అనేది విజిబుల్ అవుతుందా? ఇలా బాక్స్ అనేది ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. మా డైలాగ్ బాక్స్ విజిబుల్ అవుతుంది కదా ఇది. కన్ఫిగర్ పేజ్ లిస్ట్ అనేసి. షో పేజెస్, క్లిక్ ఆన్ షో పేజెస్. ఏవే పేజెస్ కనిపించాలనేది క్లిక్ ఆన్ దట్. You can do the arrangements also. Drag down the cursor down. Click on save. చూడండి మళ్ళీ చెప్తున్నాను. షో పేజెస్ మీద ఫస్ట్ మనం క్లిక్ చేసుకోవాలి. అక్కడ టిక్ మార్క్ పెట్టండి. డ్రాగ్ డౌన్ ది కర్సర్. మీకు ఏవైతే పేజెస్ అని క్రియేట్ చేశారో ఆ పేజెస్ అన్ని ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయి. మనం యెస్టర్‌డే ఏంటంటే పేజెస్ క్రియేట్ చేసుకున్నాం? ప్రైవసీ పాలిసీ, అబౌట్ us, కాంటాక్ట్ ఫార్మ్. ఇవన్నీ మనకి 3 మనకి విజిబుల్ అయ్యాయి. క్లిక్ ఆన్ సేవ్. Just wait for a while. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మన యొక్క బ్లాగర్ దగ్గరికి వెళ్లి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. చూసారా?
మన యొక్క వెబ్‌సైట్ కి ఎలా అయితే వచ్చినాయో ఇలా మనం కూడా సెట్ చేసుకున్నాం. ఓకే. యెస్టర్‌డే మనం ఫెవికాన్ అని చెప్పేసి ఒక ఐకాన్ అనేది మనం పెట్టుకున్నాం ఇమేజ్ గుర్తుంది కదా! అది మనకి ఇక్కడ విజిబుల్ అయింది చూసారా? యాక్టివేట్ అయ్యింది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి మనం చేసామండి. సెట్టింగ్స్‌లోకెళ్ళి అక్కడ ఫెవికాన్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో మనకి ఏదైతే లోగో అనేది విజిబుల్ అవ్వాలో సైట్ లోగో దాన్ని మనం పెట్టుకున్నాం. ఆ సైట్ లోగో గుర్తుపెట్టుకోండి మనకి స్క్వేర్ షేప్‌లో ఉండాలి. స్క్వేర్ షేప్‌లో ఉంటేనే మీకు అది అప్‌లోడ్ అవుతుంది. మీన్‌వైల్ 100 కేబీ ఉండాలి. బిలో 100 కేబీ ఉంటేనే అది అప్‌లోడ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ నాకు అప్‌లోడ్ అయిపోయింది. ఓకే అండి. బ్లాగర్ సంబంధించి అంతా తెలుసుకున్నాం. ఇదేం ఇంకా ఇదేం లాస్ట్ కాదు. బ్లాగర్ ఇంకా అయిపోలేదు. ఇంకా ఉంది. ఇంకా ఏంటుంది మేడం అనేసంటే మనం ఇంకా గూగుల్ సబ్మిట్ చేయాలమ్మా. సెర్చ్ ఇంజిన్ సబ్మిట్ చేసుకోవాలి. మనం బ్లాగర్‌ని కూడా సబ్మిట్ చేసుకోవాలి. మీ వర్డ్‌ప్రెస్‌ని వెబ్‌సైట్ మరి సబ్మిట్ చేశారుగా. సేమ్ ఇన్నే. అలానే బ్లాగర్‌ని కూడా సబ్మిట్ చేయాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్ టైప్. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసాక స్టార్టింగ్‌లో ఉంది చూసారా? గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్స్ అనేసి. క్లిక్ ఆన్ దట్. గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్స్. Click on start now. ఇక్కడ బ్లాగర్ కాబట్టి we have to mention our URL. ఇక్కడ ప్లేస్ చేయండి కర్సర్ అనేది. ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి గెట్ బ్యాక్ టు యువర్ బ్లాగ్. మన యొక్క బ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడ్రెస్ బార్ లో డబుల్ క్లిక్ చేయండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. కంట్రోల్ ఏ అనేది కంప్లీట్ గా సెలెక్ట్ ఆల్ కి అయితే కంట్రోల్ ఏ చేస్తారు. కంట్రోల్ సి అంటే కాపీకి. అక్కడ ప్లేస్ చేస్తున్నాం కదా కర్సర్ అనేది URL దగ్గర, URL ప్రీఫిక్స్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అక్కడ. డ్రాగ్ డౌన్ ది కర్సర్. క్లిక్ ఆన్ కంటిన్యూ. మనకి మోస్ట్‌లీ ఇది ఆటో వెరిఫైడ్ అయిపోతుందండి. ఒకవేళ మీకు ఇంకా అవ్వలేకపోతే కోడ్ అనేది జనరేట్ చేస్తారు. ఎందుకు మేడం ఇది ఆటో వెరిఫై అయ్యింది అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఆల్రెడీ గూగుల్‌కి సంబంధించిన ప్రొడక్ట్‌నే. నో నీడ్ ఆఫ్ సబ్మిటింగ్ అగైన్. ఒకవేళ అడిగిందనుకోండి, అడిగితే మీరేం చేస్తారంటే ఆ యొక్క కోడ్ మనకి కాపీ చేసుకొని థీమ్స్ అని చెప్పేసి ఇదిగో ఇక్కడుంది థీమ్ అనేసి. థీమ్స్ లోకి వెళ్ళి కస్టమైజ్ దగ్గర చూడండి డ్రాప్ డౌన్ ఉందా? దాని మీద క్లిక్ చేస్తారు. ఎడిట్ HTML. ఈ యొక్క హెడర్ ప్లేస్ లో ప్లేస్ చేసుకోవాలి. నేను వెబ్‌సైట్ చెప్పేటప్పుడు వర్డ్‌ప్రెస్ నుంచి చెప్తూనే వస్తున్నాను. ఏదైనా హెడర్ సెక్షన్ లో ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఇది కూడా ఎందుకు చెప్పానంటే నాకు నెక్స్ట్ ఒక డౌట్ అనేది వస్తుంది. తర్వాత క్లాస్ అయిపోయాక మ్యామ్ మీకైతే అలా వచ్చింది. నాకు మరి కోడ్ అడుగుతుంది ఏం చేయమంటారు అనేసి. ఇఫ్ మీకు ఒకవేళ కోడ్ అడిగితే ఇలా ప్లేస్ చేసి క్లిక్ ఆన్ సేవ్. మనం ఇప్పుడు సబ్మిట్ చేసిన బ్లాగ్ అనేది ప్రాసెసింగ్ లో ఉందండి. ప్లీజ్ చెక్ అగైన్ ఇన్ ఎ డే ఆర్ సో అనేసి ఇచ్చారు. ఒక డే అయినా అంతకు మించిన తర్వాత చెక్ చేసుకోండి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. మనం బ్లాగ్ అనేది క్రియేట్ చేయడం తెలుసుకున్నాం. సెర్చ్ ఇంజిన్ కూడా సబ్మిట్ చేసేసాం. వాట్స్ ద నెక్స్ట్ వన్? మనకి వెబ్‌సైట్‌కి ఇంకేం చేసాం? మా వర్డ్‌ప్రెస్‌కి ఇంకేం చేసాం వర్డ్‌ప్రెస్‌కి? మన యొక్క వెబ్‌సైట్స్‌ని. గూగుల్ అనలిటిక్స్ సబ్మిట్ చేసాం. ఇంకా ఇంకేం సబ్మిట్ చేసాం? సారీ గూగుల్ అనలిటిక్స్ కూడా సబ్మిట్ చేయాలి ఇప్పుడు.
ఎందుకంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ సెర్చ్ సబ్మిట్ చేస్తాను. ఏంటండి ఫైనల్ వన్ గూగుల్ అనలిటిక్స్ కి ఆల్రెడీ మనకి అక్కడ స్టాట్స్ లో చూపిస్తుంది. కానీ అలా కాకుండా ఇంకా మనకి డెప్త్ గా బ్రీఫ్ గా మనకి తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ అనలిటిక్స్ కూడా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయాలి అంటే ది ఫస్ట్ థింగ్ ఓపెన్ ఏ న్యూ ట్యాబ్, టైప్ గూగుల్ అనలిటిక్స్. Click on Google Analytics. It's loading. మన యొక్క అనలిటిక్స్ లోని ఏదైనా సరే సబ్మిట్ చేయాలి అనుకుంటే అడ్మిన్ లోకి వెళ్తారు. కింద ఉందండి చూడండి లెఫ్ట్ సైడ్. మన యొక్క అనలిటిక్స్ లోని ఏదైనా సబ్మిట్ చేయమంటే అనలిటిక్స్ లోకి వెళ్తాం, అడ్మిన్ లోకి వెళ్తాం. క్లిక్ ఆన్ అడ్మిన్. బ్లాక్ న్యూ అకౌంట్ అండి. మన యొక్క అకౌంట్ పేరు APSSDC జాబ్ అప్డేట్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రాపర్టీ నేమ్ కూడా అదే ఇస్తున్నాను. ఈ స్టెప్స్ అని మీకు గుర్తుండే ఉంటాయి అనుకుంటున్నాను. బికాస్ నేను గూగుల్ అనలిటిక్స్ చాలా బ్రీఫ్ గా చెప్పానండి. గూగుల్ అనలిటిక్స్ కి GA4 and UA రెండు చెప్పాను. ఇండియన్ రూపీ INR సెలెక్ట్ చేసుకుంటాం. డ్రాగ్ డౌన్ ది కర్సర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సెలెక్ట్ యువర్ బిజినెస్ కేటగిరీ. మనకు APSD సంబంధించి యాప్స్ కూడా ఉన్నాయండి. అందుకని ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేస్తున్నాను. After that, click on create. ఇక్కడ కూడా యునైటెడ్ కింగ్డమ్ అని చెప్తుంది. మనం స్టేట్ ఇండియాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు రకాలు చూపిస్తాయండి, బ్రిటిష్ ఇండియా అనేసి. మన బ్రిటిష్ ఇండియా కాదండి, మన ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఏంటి మేడం ఇక్కడ ఏంటి అగ్రిమెంట్స్ ఏం చదవట్లేదు అని అంటే, మనం ఐ అగ్రీ క్లిక్ చేస్తేనే మనకి అనలిటిక్స్ అనేది చేస్తారండి. అందుకని ఇంకా కర్సర్ డ్రాగ్ చేసి క్లిక్ ఆన్ ఐ యాక్సెప్ట్. ఇక్కడ ఒక కర్సర్ డ్రాగ్ చేసి క్లిక్ ఆన్ ఐ యాక్సెప్ట్. ఫైనల్ కూడా ఐ యాక్సెప్ట్. 3 times క్లిక్ చేశాను ఐ యాక్సెప్ట్ అనేది. ఈ బ్లాగ్ కూడా మనకి ఇట్స్ అ టైప్ ఆఫ్ యువర్ వెబ్. సో వెబ్ ని స్ట్రీమ్ అని సెలెక్ట్ చేసుకున్నాం. బ్లాగ్ యొక్క URL ఇక్కడ ఇస్తున్నామండి. బ్లాగ్ మనకి HTTPS రైట్ HTTPS గూగుల్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి సెక్యూర్ గా ఉంటాయి.
Click on create stream. Open this blog. Open this blog. చాట్ బాక్స్ లో పెట్టాను చూడండి. అండ్ దెన్ మీన్ వైల్ మన వెబ్సైట్ కి వర్డ్ ప్రెస్ లో అనేది మనం గూగుల్ అనలిటిక్స్ సబ్మిట్ చేసేటప్పుడు కోడ్ ఎలా అయితే మనం పెట్టుకున్నామో సేమ్ అలానే ఇక్కడ కూడా మన కోడ్ అనేది మన యొక్క బ్లాగ్ లో మనం ప్లేస్ చేసుకోవాలి. అది ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, యాడ్ న్యూ పేజ్ ట్యాగ్ అనేసి ఉంది. అక్కడ మీరు గ్లోబల్ సైట్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తారు. మన వెబ్సైట్ కి ఎలా అయితే చేసామో సేమ్ ప్రాసెస్. క్లిక్ ఆన్ కాపీ. గెట్ బ్యాక్ టు యువర్ బ్లాగ్. థీమ్స్ అనే దగ్గరికి రండి. ఇప్పుడు కస్టమైజ్ అని చెప్పి చూపిస్తుంది కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంది. క్లిక్ ఆన్ దట్. Now click on edit with HTML. Edit HTML. అక్కడ కాపీ చేసుకున్నది కోడ్ అనేది ఇక్కడ మీరు ప్లేస్ చేయాలండి. హెడర్ అనేది ఉంది కదా, క్లిక్ ఆన్ ఎంటర్. హెడర్ సెక్షన్ లోపల హెడర్ లోనే మనం ఏదైనా సరే ప్లేస్ చేసుకోవాలి, ఏ కోడ్ అయినా. కాపీ చేసుకున్న కోడ్ అని ఇక్కడ ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసాక క్లిక్ ఆన్ సేవ్. మనకి వర్డ్ ప్రెస్ లో అయితే అప్డేట్ ఫైల్ అని చెప్పి ఉంటదండి. ఏదైనా కోడ్ మనం ఏదైనా కాపీ చేసుకో అక్కడ పేస్ట్ చేసుకున్నాక అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేస్తాం. కానీ ఇక్కడ మనం క్లిక్ ఆన్ సేవ్. కోడ్ కరెక్ట్ గా మనకి ప్లేస్ చేయట్లేదు. ఆల్రెడీ ప్లేస్ చేస్తాను. ఐ థింక్ ప్లేస్ చేస్తాం. ఆ రెండు ఉన్నాయి ట్యాగ్స్. ఎస్ ఎస్ ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ ఉంది. ఇక్కడ 2 సార్లు పేస్ట్ చేసేస్తున్నాను నేను గూగుల్ అనలిటిక్స్ సంబంధించి. గెట్ బ్యాక్. హోమ్ సింబల్ పై క్లిక్ చేయండి. ఇట్స్ లోడింగ్.
నేను GA4 అనేది యూజ్ చేశాను కాబట్టి నాకు ఫాస్ట్‌గా యాక్సెస్ అనేది అయ్యింది. వన్ యూజర్ ఫ్రమ్ నంద్యాల. డెస్క్‌టాప్ అనేది యూజ్ చేశారు. బ్యాక్‌డౌన్. ఇలా మీ యొక్క బ్లాగ్‌కి సంబంధించి కూడా కంప్లీట్‌లీ మీరు తెలుసుకోవచ్చండి. ఏ పేజ్ అనేది చూసుకుంటున్నారు ఈ ప్రతి ఒక్కటిని. మన యొక్క బ్లాగ్ పేరు జాబ్ అప్డేట్స్ అండి. అదే ఇక్కడ మనకి పెట్టాను కూడా అదే విజిబుల్ అవుతుంది. నేను ఇంకేం వేరేది చూపించట్లేదు. సేమ్ అదే. ఫ్రీ నంబర్ ఆఫ్ జాబ్స్ 4 పర్సన్ నెక్స్ట్ 3 యూజర్స్. హైదరాబాద్ నుంచి ఒకళ్ళు, గుంటూరు, నంద్యాల లోపలికున్నారమ్మా వీళ్ళెవరో గాని. అనంతపురం. అనంతపూర్ కొంచెం లోపలికి. కరెక్ట్‌గా అనంతపూర్ దగ్గర లేరు వీళ్ళు. యెస్. ఇక్కడ విశాఖపట్నం నుంచి కూడా ఒకళ్ళు ఓపెన్ చేశారు. సో, ఇలా మనం లైవ్ ట్రేసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా జూమింగ్ చేస్తున్నానండి వాళ్ళది. ఇక్కడ సింబల్ అనేది హ్యాండ్ సింబల్ కాకుండా ఇక్కడ చూడండి ఇలా నార్మల్‌గా వస్తుంది సింబల్ అనేది. అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆ జూమింగ్ అనేది అవుతుంది. యెస్. ఒక 5 ఫింగర్స్ అనేది కనిపిస్తున్నాయి కదా! క్లిక్ ఆన్ థట్. ఇంకా బ్రీఫ్‌గా మనం తెలుసుకోవచ్చు. జూమింగ్ చేసుకుంటూ. వాళ్ళెక్కడున్నారో ఏంటనేది. ఇది మీకు ఎలా అంటే ఆహ్, ఏంటి ట్రేసింగ్ ఏదైనా చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. ఈ కొత్తగా వచ్చిన GA4 అనేది. బికాజ్ మీరు డెప్త్‌గా ఇంకా ట్రేసింగ్ అనేది చేసుకోవచ్చు. అర్థమైంది కదా! బ్లాగర్ సంబంధించి నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చెప్తూ వచ్చాను నేను. ఇక్కడ వినయ్ అని చెప్పేసి చూపించింది. ఇక్కడ మన యొక్క గ్రూప్‌లో ఎవరైనా వినయ్ ఉన్నారా ఓపెన్ చేసిన వాళ్ళు? నేమ్స్ కూడా డిస్‌ప్లే అవుతున్నాయి. జస్ట్ ఇప్పుడే నాకు వినయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఓకే. ఓకే వినయ్. ఓకే. మీరు ఇంత చక్కగా మీరు నీట్‌గా తెలుసుకోవచ్చమ్మా. ఇన్ బ్లాగ్ నాట్ ఓన్లీ వెబ్‌సైట్. మీకు బ్లాగ్ కూడా ఫ్రమ్ ద బిగినింగ్. అసల ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోలేని వాళ్ళకి కూడా మొత్తం ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ దాని అనలిటిక్స్‌కి, సెర్చ్ ఇంజిన్‌కి ఎలా సబ్మిట్ చేయాలో కూడా చెప్తూ వచ్చేసాను. మీకు యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళకి తెలుసు కదా! నాకు తెలిసి యూట్యూబ్ ఛానెల్స్ బాగా తెలుస్తుంది. నోటిఫికేషన్ బటన్‌పై క్లిక్ చేస్తే మీరు ఏదైనా ఛానెల్‌కి సంబంధించి ఏదైనా వీడియోస్ ఏమైనా చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది రైట్? నోటిఫికేషన్ బటన్ అది. మా యూట్యూబ్ ఛానెల్స్. యూట్యూబ్ ఛానెల్ ఓనర్స్. రెస్పాండ్ అవ్వండి. అలా మీ యొక్క బ్లాగ్ కూడా సెట్ చేయొచ్చు. గంట సింబల్ అక్కడ ఉంటుంది. క్లిక్ చేయండి అనేసి అంటారు. ఫర్ నోటిఫికేషన్స్ అనేసి. మీ బ్లాగ్ కూడా సెట్ చేసుకోవచ్చు.
ఐ విల్ టైప్ నా యొక్క బ్లాగ్ అనేది టైప్ చేస్తాను. అంటే ఎలా ఉంటుంది మీకు ఫస్ట్ నేను ప్రివ్యూ చూపిస్తాను. ప్రివ్యూ చూపిస్తే రిమైనింగ్ వరకు కొంచెం నీట్ గా ఎగ్జైటింగ్ గా కూడా ఉంటుంది. అండ్ దెన్ మీన్ వైల్ ది థింగ్ ఇస్ ఏంటంటే నా ఒక బ్లాగర్ అనేది నాకు ఒక ఇక్కడ సర్చ్ లో చూపిస్తుంది అండి. నాకు 45 days పట్టింది ఇలా రావడానికి. నాకు మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క బ్లాగర్స్ ని వెబ్సైట్స్ ని లేక ఫస్ట్ పేజ్ ఇలాగా విజిబుల్ అయ్యేలాగా చూడండి. నేను చెప్పిన ప్రాసెస్ నే సేమ్ ప్రాసెస్, బట్ యూ హ్యావ్ ది మోర్ పేషెన్స్. ఎంత పేషెన్స్ ఉంటూ ఎంత ప్రాక్టీస్ చేస్తేనే మీరు సక్సీడ్ అవుతారు. అమ్మా నా యొక్క బ్లాగ్ లో మీకు కిందనే ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయింది. నా బ్లాగ్ లో కింద కనిపిస్తుందా సబ్స్క్రైబ్ టు నోటిఫికేషన్ అండ్ బెల్ సింబల్. ఇలా మీ యొక్క బ్లాగ్స్ కి కూడా నేను సెట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే మీకు కావాలనుకుంటే పెట్టుకోండి, ఇఫ్ నాట్ వద్దు. ఇలా బెల్ సింబల్ అనేది అది ఎలా పెట్టాలంటే దీనికి కూడా కోడింగ్ అనేది ఉంటదండి. కోడింగ్ అయితే మటుకు ఉంటది. అక్కడ మనకి యూట్యూబ్ ఛానల్ లకి జస్ట్ అక్కడ ఇమేజ్ అనేది పెట్టేస్తే అయిపోదు, కోడింగ్ అనేది నీడెడ్. అండ్ దెన్ మీన్ వైల్ ఇక్కడ మనకి ఎలో అని కూడా వస్తుందమ్మా. పాపప్ మెసేజ్ ఇంకా రాలేదు, చూస్తున్నాను. అదే నోటిఫికేషన్స్ కావాలని చెప్పి మన పైనుంచి కూడా పాపప్ మెసేజ్ వస్తుంది. ఎలో ఆర్ డినే అనేది చేసుకుంటారు. సో వెయిట్ చేయకుండా మన యొక్క నోటిఫికేషన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ది ఫస్ట్ థింగ్, నేను మీకు ఒక టూల్ అనేది చెప్తాను, ఆ టూల్ ని గుర్తుపెట్టుకోండి. ఆ టూల్ యూజ్ చేస్తూ కోడింగ్ రాని వాళ్ళు కూడా మీరు ఈ నోటిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ బెల్ సింబల్ దీని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయినట్టు. సో నెక్స్ట్ మీకు ఏమైనా సరే మీరు ఏదైనా బ్లాగ్స్ ఏదైనా నెక్స్ట్ పోస్ట్ లైన్ పెట్టుకుంటూ వస్తే వాళ్ళకి ఒక పాపప్ మెసేజ్ కింద వస్తుంది నోటిఫికేషన్ అనేది. ఫర్ సపోజ్ మీకు ఏదైనా ఎఫ్బికి అయినా దేనికైనా జాబ్ ఎలో దేనికైనా సరే క్లిక్ ఆన్ నోటిఫికేషన్ మీద ఎలోకి క్లిక్ చేశారనుకోండి, దానికి సమయం ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ డెస్క్టాప్ మీద అయినా సరే, ఇప్పుడు ఫోన్ అనుకోండి పై నుంచి అయినా సరే మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటది. ఇలా స్క్రోల్ చేస్తూ వస్తాం కదా పక్కకు తోసేస్తూ. అలా మీ యొక్క బ్లాగ్ కి సంబంధించి ఏ పోస్ట్ అయినా సరే వస్తూ ఉంటాయి. అది ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ది ఫస్ట్లీ ఓపెన్ ఎ న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసి సర్చ్ బాక్స్ లో మీరు వన్ సిగ్నల్ అనేసి టైప్ చేయండి. వన్ సిగ్నల్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసాక ఇక్కడ చూడండి, వన్ సింగిల్ పుష్ సర్వీస్ సెండ్ మొబైల్ అండ్ వెబ్ పుష్. అంటే మొబైల్ మీరు దీని ద్వారా మెసేజ్ కూడా పెట్టొచ్చు. అంటే ప్రీవియస్లీ మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటారు కదా మీ యొక్క బ్లాగ్ కి సంబంధించి. అంటే సీనియర్స్ ఉంటారు కదా, ఇప్పుడు స్టార్ట్అప్ మనం సీనియర్స్ లో ఉంటారండి బ్లాగ్ సంబంధించి. నాకు స్టార్టింగ్ లో కూడా చెప్పారు మన యొక్క పార్టిసిపెంట్స్ లో, మ్యామ్ నాకు ఆల్రెడీ బ్లాగ్ చేశాను, అది చేశాను ఇది చేశాను దిస్ అంటూ. వాళ్ళు సీనియర్స్ మనకి. మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పటి వరకు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టుకుంటారు, ఇలా నోటిఫికేషన్ అనేది కావాలా అనేసి. అది ఎలా పెట్టాలి, అసలు స్టార్ట్అప్ లో ఉన్న బ్లాగ్స్ కి ఎలాగ అసలు స్టార్ట్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. సో ఫస్ట్లీ క్లిక్ ఆన్ దిస్ లింక్ అండి.
ఈ యొక్క లింక్ పై క్లిక్ చేయండి. ఈ యొక్క లింక్ మీకు చాట్ బాక్స్ లో డిస్ప్లే చేస్తానండి. ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ బాబు గారు, ఇప్పుడు ఇంకొక టాపిక్ అని స్టార్ట్ చేశాను కదా, ఈ యొక్క ఫ్యూ మినిట్స్ లో బ్రేక్ అనేది ఇస్తాను. ఆ బ్రేక్ టైంలో మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై చేస్తానండి. బికాస్ మళ్ళీ టాపిక్ అని స్కిప్ చేసినట్టుగా ఉంటుంది. ఈ యొక్క టూల్ కి సంబంధించిన లింక్ అనేది చాట్ బాక్స్ లో అనేది ఇచ్చేసానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఓపెన్ చేయగానే ఏం చేస్తారంటే సైన్ అప్ అవ్వండి. ఆల్రెడీ సైన్ అప్ అయిన వాళ్ళైతే లాగిన్ అవ్వండి. ప్రస్తుతానికి మీకోసం నేను సైన్ అప్ అవుతాను. బికాస్ యూ షుడ్ నో సైన్ అప్ అసలు ఎలా అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీ యొక్క వెబ్సైట్ అని మీ యొక్క జీమెయిల్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. ఈ రోజు క్లాస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బికాస్ ఇది అవ్వగా నేను నెక్స్ట్ టాపిక్ ఏం తెలుసా స్టార్ట్ చేస్తున్నాను. మీ యొక్క బిజినెస్ ని నేను గూగుల్లోని ఎలాగా పెట్టాలా అనేది. బిజినెస్ అంటే వెబ్సైట్ కాదు, బిజినెస్ అంటే ఒక జిరాక్స్ షాప్ దగ్గర నుంచి ఏదైనా సరే గూగుల్లో మన డిస్ప్లే అవ్వాలి. ఫర్ సపోజ్ ఏదైనా న్యూ ప్లేస్ కి వెళ్తే ఏం చేస్తారు, అక్కడ కొత్తగా హోటల్స్ మంచి హోటల్స్ ఏంటి ఉన్నాయని సెర్చ్ చేస్తారు. దాని ఒక డైరెక్షన్స్ ఇదంతా లొకేషన్ దాకా మనకి చూపిస్తుంది. అంటే ఒక జిరాక్స్ షాప్ అయినా ఫోటో స్టూడియో ఏదైనా సరే అక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం. అది ఎలా ప్లేస్ చేయాలనే దాని గురించి మన నెక్స్ట్ టాపిక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇక్కడ మనం ఫస్ట్ సైన్ అప్ అవ్వాలండి. మన యొక్క వన్ సిగ్నల్ లోని ఫర్ నోటిఫికేషన్స్ కోసం పాస్వర్డ్ సెట్ చేసుకోండి, మర్చిపోవద్దు. APSSDC క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. క్రియేట్ అకౌంట్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క మెయిల్ ఐడికి మీకు వెరిఫికేషన్ లింక్ అనేది వస్తుందండి. న్యూ వెబ్సైట్, I will go to the mail. ఇలా మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చూసారు ఇక్కడ విజిబుల్ అవుతుంది కదా మీకు మెయిల్ అనేది. వన్ సిగ్నల్ అనే దాని నుంచి వచ్చింది. క్లిక్ ఆన్ దట్. థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ టు వన్ సిగ్నల్. టు గెట్ స్టార్టెడ్ ప్లీజ్ confirm your email address. Click on confirm your account. పేడ్ ప్యాన్ లోకి వెళ్తుంది. ఆల్రెడీ అది యూజ్ చేస్తున్నాను కదా, సింగిల్ సర్వీస్ కింద వస్తున్నాడు.
ఓకే. ఆల్రెడీ నేను ఒక మెయిల్ ఐడితో ఆల్రెడీ సైన్ అప్ అయిపోయినట్టుగున్నాను. సుగుణ టెక్ అనే దానితోటి. యెస్. దీనికి సంబంధించి సైన్ అప్ అయిపోయాను. ఒక వేరే మెయిల్ ఐడిని తీసుకుంటానండి. న్యూ మెయిల్ ఐడి. ఈఓనా? రైటేనా అది? మన ఎస్టర్డే క్రియేట్ చేసుకున్న బ్లాగర్‌కి చేద్దామండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది. బికాజ్ ఈ యొక్క ఎస్టర్డే క్రియేట్ చేసిన బ్లాగర్‌కి అయితే నేను కొత్త మెయిల్ అనేది యూజ్ చేస్తూ చేశాను కాబట్టి నాకు రెస్ట్రిక్షన్స్ ఏంటుండవు. క్లిక్ ఆన్ కన్ఫర్మ్ యువర్ అకౌంట్. మీరు ఒక మెయిల్ ఐడి అనేది ఒకసారే యూజ్ చేయండి. సేమ్ మెయిల్ ఐడి అయితే 2 సార్లు ఒకే లేదంటే 2 మెయిల్ ఐడీలు ఒకే బ్లాక్‌కి కూడా యూజ్ చేయొద్దు. మీరు ముందుకంటే మీ యొక్క బ్లాగర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. నేమ్ ఆఫ్ యువర్ వెబ్‌సైట్ ఆర్ యాప్. నేమ్ ఏపీఎస్ఎస్‌డిసి జాబ్ అప్డేట్స్. మనకిక్కడ వెబ్ పుష్ అనేది క్లిక్ చేయండి. చూడండి ఫస్ట్ స్టెప్. ఇక్కడ మీరు ఒక నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసాక క్లిక్ ఆన్ వెబ్ పుష్. క్లిక్ చేసాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. Blogger is a website, right? So select WordPress. చూడండి ఇక్కడ WordPress ప్లగిన్ ఆర్ వెబ్సైట్ అని చెప్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం దేనికి పెడుతున్నాం? WordPress కా బ్లాగర్ కా? అది మీ ఇష్టం. క్లిక్ ఆన్. ఇక్కడ ప్రెసెంట్ అయితే నేను బ్లాగర్ పెడదాం అనుకుంటున్నాను. సో బ్లాగర్ సెలెక్ట్ చేస్తున్నాను. బ్లాగర్ యొక్క URL ఇస్తున్నాను. అలా కాదా నేను WordPress పెడతాను అంటే మీ యొక్క WordPress సెలెక్ట్ చేసుకుని మీ యొక్క WordPress యొక్క URL అనేది అక్కడ ఇవ్వండి. అంతే, ఇంకేంటి లేదు. ప్రెసెంట్ నేను బ్లాగర్ పెడుతున్నాను. సో బ్లాగర్ అని సెలెక్ట్ చేసుకున్నాను.
డ్రాగ్ డౌన్ ది కర్సర్. మీ యొక్క సైట్ నేమ్, మీన్వైల్ URL. నాకు బ్లాగ్ దగ్గరికి వెళ్ళి Ctrl+A Ctrl+C చేసి ఇక్కడ URL అనేది పేస్ట్ చేస్తున్నాను. డ్రాగ్ డౌన్. మీకు సంబంధించి వెబ్సైట్ కి ఇఫ్ ఏదైనా మెస్ ఏదైనా పెట్టున్నారు అనుకోండి, మన వాళ్ళు ఏదో పెట్టారు కళ్యాణి మెస్ అనేసి, దానికంటే ఒక లోగో ఉంటుంది కదా, మీకంటూ ఒక ఐకాన్, దాన్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీకు అప్లోడ్ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీ యొక్క లోగోస్ అవనివ్వండి, ఏదైనా మీకు అప్లోడ్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ అప్లోడ్. చూస్ ఫైల్, చూస్ ఫైల్. మీ యొక్క లోకల్ సిస్టమ్ లో డెస్క్టాప్ లో ఎక్కడైతే మీకు ఇమేజెస్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేయండి. Click on save. జస్ట్ డ్రాగ్ డౌన్. ఒక లేబుల్ అనేది నీడెడ్ అండి. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ సింబల్ కూడా పెట్టారు. ఈ రెడ్ కలర్ సింబల్ ఉండేవి మ్యాండేటరీ, వాటిని ఫిల్ చేసుకోవాలి. ఈ యొక్క లేబుల్ అనేది మీకు ఏంటి కావాలంటే అది ఇవ్వండి. లేబుల్ ప్రస్తుతానికి అయితే నేను జస్ట్ ఓన్లీ APSDC అనేసి ఇచ్చేస్తున్నాను. మా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూడండి. జస్ట్ డ్రాగ్ డౌన్ ది కర్సర్. యాడ్ ప్రాంప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు సెట్ చేసుకుంటేనే మీకు అక్కడ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. క్లిక్ ఆన్ దిస్. డ్రాగ్ ది కర్సర్. మీకు ఈ సింబల్ అనేది రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, ఎక్కడ ఉండాలి అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. సింబల్ యొక్క సైజ్ కూడా మీడియం నా, లార్జ్ నా, స్మాల్ గా కనిపించాలి అనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ నా, రైట్ సైడ్ నా. ఆ యొక్క సింబల్ ఉంది చూసా, ఆ గంట సింబల్, దానికి మీరు కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఆ కలర్ వద్దనుకోండి, కలర్ కూడా చేంజ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది సెట్ చేసుకోండి. ఆ గంటపై మీరు ఆ బెల్ ఐకాన్ పై క్లిక్ చేసాక సబ్స్క్రైబ్ చేశారనుకోండి, దోస్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ వాళ్ళకి ఇంకా ఈ బెల్ ఐకాన్ కనిపించకూడదు అనుకుంటే ఈ యొక్క సింబల్ అనేది ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేయండి, విజిబిలిటీ. హైడ్ బెల్ ఇఫ్ ద యూజర్ is subscribed. ఓకే, ఫైనలీ డ్రాగ్ డౌన్, క్లిక్ ఆన్ డన్. డ్రాగ్ డౌన్ చేసి క్లిక్ ఆన్ డన్.
సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. పవర్ కట్ అయిందమ్మా. ఐ హావ్ లాగిన్ విత్ యువర్, నాకు ఫోన్ నెట్‌తో లాగిన్ అయ్యాను. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడున్నాం. ఓకే. కంప్లీట్‌గా మొత్తం సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ యొక్క బెల్ ఐకాన్ అనేది ఎలా వ్యూ అవుతుంది? ఆండ్రాయిడ్ అయితే ఎలా వ్యూ అవుతుంది? విండోస్ అయితే మీకు ఎలా వ్యూ అవుతుందనేది ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటాయి చూడండి. నోటిఫికేషన్స్ ఇలా వస్తాయి. థాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అనేసి. అదే మీకు ఆండ్రాయిడ్‌లో అయితే ఇలా వస్తాయి మీకు. ఫోన్‌లో అయితే మటుకు. ఏపీజీ జాబ్ అప్డేట్స్ అంటూ ఫోన్‌లో అయితే మీకు ఇలా వస్తాయి అప్డేట్స్. అదే మీకు మ్యాక్ ఓఎస్‌లో అయితే వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఓకే, డన్. క్లిక్ ఆన్ సేవ్. సేవ్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీకు ఒక కోడ్ అనేది వస్తుంది. క్లిక్ ఆన్ సేవ్. నేను ఫ్రమ్ ది పాస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నానండి. మీకు ఏదైనా సరే కోడ్ ఏదైనా ప్లేస్ చేయాలి అంటే వర్డ్ ప్రెస్ అవనివచ్చు, ఏదైనా సరే థీమ్ ఎడిటర్ లోకి వెళ్ళాలి, హెడర్ సెక్షన్ లో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనకు ఒక కోడ్ అనేది విజిబుల్ అవుతుంది. చూసారుగా, ఇక్కడ కోడ్ అనేది విజిబుల్ అయ్యింది. దీన్ని మీరు కాపీ చేసుకోండి. క్లిక్ ఆన్ కాపీ కోడ్. బ్లాగర్ లోకి వెళ్దాం. థీమ్ ఎడిటర్, థీమ్స్ లోకి వెళ్ళి ఎడిట్ హెచ్టిఎంఎల్. అక్కడ మనం ఏదైతే కోడ్ అనేది కాపీ చేసుకున్నామో ఆ యొక్క కోడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఆ కోడ్ అని డిస్టర్బ్ చేయకుండా ఎంటర్ ఇచ్చుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ నౌ క్లిక్ ఆన్ సేవ్. మీరు అడగచ్చు, మేడం ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎంటర్ ఇచ్చుకొని ప్లేస్ చేశారు అనేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ కోడ్ అనేది ఒక సెక్షన్ లో ఉంది అండి, మనకి అనలిటిక్స్ సంబంధించింది. సో అనలిటిక్స్ కోడ్ అని మనం డిస్టర్బ్ చేయకుండా అనలిస్ట్ దాని తర్వాత ఎంటర్ ఇచ్చుకొని ఇక్కడ కోడ్ అనేది నేను పేస్ట్ చేసుకున్నాను. గెట్ బ్యాక్ టు ఇక్కడ బ్లాగర్ లోకి వెళ్తున్నాను. రిఫ్రెష్. బిఫోర్ రిఫ్రెషింగ్ ఒకసారి ఇక్కడ రండి. ఇక్కడ గో టు మై సైట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే దానికి తెలియాలి కదా మనం కోడ్ అని ప్లేస్ చేసుకున్నాము అనేసి. It will take for 2 minutes.
జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఒక ఫ్యూ మినిట్స్ మనకి ఇది యాక్టివేట్ అనేది అవుతుంది. మాకు చూసారా యాక్టివేట్ అయిపోయింది నాకు అప్పుడే. చెప్పండి 2 మినిట్స్ టైం తీసుకుంటది అనేసి. ఇప్పుడు నేను ఇది ఒక నా వెబ్‌సైట్ అండి. సో నా వెబ్‌సైట్‌కి నేను నోటిఫికేషన్ అనేది కావాలంటే నేను ఇంకేం పెట్టుకోను. నాకు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యెల్లో మీద క్లిక్ చేసుకుంటారు. ప్రెజెంట్‌గా అయితే నేను నో థాంక్స్. డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఇలా మీ యొక్క వెబ్‌సైట్ ఎవరు ఓపెన్ చేస్తే మీకు అక్కడ అలర్ట్ మెసేజ్ వస్తుంది. మీన్‌వైల్ కిందన బెల్ సింబల్ కూడా వస్తుంది. బెల్ సింబల్ అది ఇంకా యాక్టివేట్ అవ్వలేనట్టుగుంది. కొంచెంసేపు వెయిట్ చేద్దాం. వచ్చేసింది. మా కలర్ లో మీకు మిక్స్ అయిపోయి ఉండొచ్చు బెల్ సింబల్ మీకు విజిబుల్ గా ఉందా? ఇక్కడ అందుకే పాయింట్ అవుట్ చేశాను సబ్స్క్రైబ్ టు నోటిఫికేషన్స్ అనేసి. విజిబుల్ గా ఉంది కదా సబ్స్క్రైబ్ టు నోటిఫికేషన్స్ అని చెప్పి బెల్ సింబల్. ఇలా మనకి యాక్టివేషన్ అనేది అవుతుందండి. మా ఎస్టర్డే నేను మీకు టాస్క్ అనేది ఇచ్చాను కదా, నాకు ఇప్పుడు గుర్తొచ్చి మీకు టాస్క్ ఇచ్చాను అనేసి. ఎంతమంది చేశారు టాస్క్ అనేది? నేను ఎవరికైనా బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్పాను. ఎవరైనా చేశారా? ఎనీ వన్ ఒక్కరు చేసినా పర్లేదు. ఐ విల్ సాటిస్ఫై. అట్లీస్ట్ ఒక్కరైనా సరే ఒక టాస్క్ చేశారు అనేసి. ఓన్లీ 1 మెంబర్ పర్వాలేదు. ఒక్కరు చేసినా చాలు. ఎందుకంటే కొంచెమైనా సాటిస్ఫాక్షన్ ఉంటది చెప్పేటప్పటికి. ఓకే వీళ్ళు చేస్తున్నారు అనేసైనా. సురేష్ గారు ఓకే. ఈ యొక్క ప్లేస్ లో మీరు యాడ్స్ కి సంబంధించి ప్లేస్ చేస్తారు అంతేనా? యాడ్స్ కి సంబంధించి ప్లేస్ అవుతాయి. ఓకే. యాడ్స్ కి అనేది ప్లేస్ ఉంచితేనే మీకు యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అనేది అవుతుందండి. మొత్తం అంతా నింపేశారు అనుకోండి యాడ్స్ ఇంకెక్కడ ప్లేస్ చేస్తాం అనేసి ఇంకా అక్కడ మీకు అప్రూవ్ కూడా రాదు. కానీ ఇతను కొంచెం ఇక్కడ స్టార్టింగ్ లో మనకు ఉంది కానీ కింద మనకి ఇక్కడ ప్లేస్ లో యాడ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దేనికి సంబంధించి చేశారు? ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఓకే. ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. వెరీ గుడ్ అండి. చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ మీరు కవర్ చేశారు ఇందులోని. ప్రాక్టీస్ పర్పస్ కి ప్రతి ఒక్క టాపిక్ మీరు కవర్ చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పెట్టాలి, ఇమేజ్ కి ఎలా పెట్టుకోవాలి, యూట్యూబ్ లో వీడియో ఎలా పెట్టుకోవాలి, డౌన్లోడ్ బటన్ ఎలా పెట్టాలి, ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేశారు. గుడ్ గుడ్. లెట్స్ హ్యావ్ ఎ బ్రేక్. మనం బ్రేక్ తీసుకొని గూగుల్ మై బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం. గూగుల్ మై బిజినెస్ దేనికి అసలు ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మేడం అసలు గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి మీకు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూసారా మనకి ఎలాగా మనకి దాని యొక్క ఫోన్ నెంబరు లొకేషన్ అంతా వచ్చేస్తుంది. ఇలా రావాలి అంటే ఎలా మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు జిరాక్స్ షాప్ వాడు కూడా పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా సరే వెళ్ళారనుకోండి మనకి సెంటర్లు వేస్తారు ఎగ్జామ్ సెంటర్స్. ఆ ఎగ్జామ్ సెంటర్లు వేసేటప్పుడు ఏదైనా హాల్ టికెట్ కానీ దేనికైనా సరే మన వాళ్ళు స్లిప్స్ కి మినీ జిరాక్స్ కోసం వెళ్తారు కదమ్మా.
ఆ మినీ జిరాక్స్ కోసమైనా సరే మనకి జిరాక్స్ షాప్ నీడెడే. దగ్గరలో ఎక్కడ జిరాక్స్ షాప్ ఉందిరా అనేసి సార్‌ని అడగలేరు, ఎవరిని అడగలేరు. ఇలాంటి వాళ్ళ కోసమైనా సరే మనం జిరాక్స్ షాప్ కూడా మనం పెట్టుకోవాలండి. తప్పదు మరి. ఓకేనా? మనం దాన్ని కూడా పెట్టాలి. సో, అదెలా మనకసలు ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ది బెస్ట్ ఎగ్జాంపుల్‌తో ఇచ్చానండి. ఎందుకు నీడెడ్ అనేది. సో, లెట్స్ హావ్ ఎ బ్రేక్. బ్రేక్ టైమ్ ఈస్ ఓవర్ అండి. లెట్ us స్టార్ట్ ది క్లాస్. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. ది ఫస్ట్‌లీ ఎస్‌సిఓకి బ్లాక్ అవుతుందా? ఎవరైనా సరే ఇప్పటిదాకా ఎవరైనా సరే వాళ్ళకి వెబ్‌సైట్స్ అనేది ఫస్ట్ పేజ్‌లోకొచ్చాయా? అనేది కొన్ని క్వెషన్ మార్క్స్ అండి. అది ఎవరికైనా వచ్చిందో లేదో అనేది ఒకసారి ఐ విల్ జస్ట్ చెక్ ఇట్. ఈ యొక్క వెబ్‌సైట్ వాళ్ళది మనకి ఎస్‌సిఓ అనేది అయ్యిందండి. జస్ట్ వెయిట్. నెట్వర్క్ మళ్ళీ స్లో అయిపోయింది. ఫోన్ నెట్వర్క్ అంటే.
మన యొక్క మెయిల్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ గూగుల్ యాప్స్ దగ్గర ఉంటదండి గూగుల్ మై బిజినెస్ అనే ఐకాన్ అనేది. మనకి చూడండి బ్లాగర్ మనం ఎలా ఓపెన్ చేసుకున్నాం. ఫస్ట్లీ మన యొక్క మెయిల్ ఐడికి సైన్ అప్ అయ్యాం. సైన్ అప్ అయినాక మనకు గూగుల్ యాప్స్ లోనే బ్లాగర్ అనే ఐకాన్ పై క్లిక్ చేసాం, రైట్? సేమ్ అలానే గూగుల్ మై బిజినెస్ కూడా ఇక్కడే మనకి ఐకాన్ అనేది విజిబుల్ అవుతుంది. It's not updated. మా ఇక్కడ ఒక విజిబుల్ అవ్వకపోతే కొత్తగా మెయిల్ ఐడికి అయితే అక్కడ ఫాస్ట్గా ఇంకా అప్డేట్ అవ్వదు. అలాంటి మీరు ఏం చేస్తారంటే అడ్రస్ బార్ లోని టైప్ చేయండి గూగుల్ మై బిజినెస్ అనేసి, అండ్ దెన్ క్లిక్ ఆన్ గూగుల్ మై బిజినెస్. సైన్ అప్ అవ్వాలి. వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఏదైతే మెయిల్ ఐడి తోటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాంతో మీరు సైన్ అప్ అనేది అవ్వాలి. మనకి ఐకాన్ ఇక్కడ విజిబుల్ అవుతుంది చూడండి గూగుల్ యాప్స్ లో మై బిజినెస్ అనేసి. క్లిక్ ఆన్ దట్ ఐకాన్ అండి. వన్స్ మీరు సైన్ అప్ అయిన తర్వాత ఫస్ట్లీ క్లిక్ ఆన్ యాడ్ యువర్ బిజినెస్ టు గూగుల్. యాడ్ యువర్ బిజినెస్ టు గూగుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు శాంపుల్ గా చూడండి ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది ఒక స్వీట్ షాప్ ది ఎక్కడైతే లక్నోలో ఉందో అనేది దానికి సంబంధించి వాళ్ళు గూగుల్ మై బిజినెస్ అనేది పెట్టుకున్నారు. దానికి ఇలాగా విజిబుల్ అవుతుంది. అలానే మీకు సంబంధించిన ఏదైనా షాప్ అవనివ్వండి ఇంకేదైనా సరే మీకు దానికి సంబంధించి మీరు గూగుల్ కి దాని అడ్రస్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే మీరు గూగుల్ మై బిజినెస్ లోకి ఫ్రీగా మీ యొక్క బిజినెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ యాడ్ యువర్ బిజినెస్ టు గూగుల్. ది ఫస్ట్లీ మీ యొక్క బిజినెస్ నేమ్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మనకి ప్రీవియస్ గా ఎక్కడైతే జిరాక్స్ షాప్స్ ఉన్నాయో అవన్నీ మీకు హైలైట్ అవుతూ వస్తాయండి. ఇదంతా కాదు మీది కొత్తది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. మీ రిమైనింగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి చేసుకున్నట్టుగా అవుతుంది. మీ యొక్క బిజినెస్ నేమ్ కి మీ యొక్క లొకేషన్ లో మీ యొక్క ఏరియాకి సంబంధించి చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు ఏదైతే విజిబుల్ అవుతుందో ద్వారకా నగర్ ఇదంతా పెందుర్తి ఇదంతా మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. జస్ట్ క్రియేట్ ఏ బిజినెస్ విత్ దిస్ నేమ్. సెలెక్ట్ దిస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీ యొక్క బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించింది. ప్రింటింగ్ షాప్ అని చెప్పి పెడుతున్నానండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. మనకి ఏం అడిగారు
Do you want to add location? Customers can visit like a store or office. మీకు ఎక్కడైతే ఉందో మీ యొక్క షాప్ అవనివ్వండి, బిజినెస్ అవని ఏదైనా సరే దాని యొక్క ప్లేస్ అనేది గూగుల్ మ్యాప్స్ కి యాడ్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ ఎస్. ఇఫ్ నాట్ క్లిక్ ఆన్ నో. ప్రస్తుతం నేనైతే క్లిక్ ఆన్ ఎస్ చేస్తున్నాను. అండ్ నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. కంప్లీట్ గా అడ్రస్ అనేది ఇవ్వండి ఇక్కడ. ఎందుకు మేడం కంప్లీట్ గా అడ్రస్ ఇవ్వాలి అంటే, మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో గూగుల్ అంతా వెరిఫై చేసుకొని మీ ఏదైతే అడ్రస్ పెట్టారో దానికి ఐదర్ అది హోమ్ అడ్రస్ అవ్వచ్చు, ఆఫీస్ అడ్రస్ అవ్వచ్చు, దానికి పోస్ట్ కార్డ్ అనేది వస్తుందండి. పోస్ట్ కార్డ్, ఆ యొక్క పోస్ట్ కార్డ్ లోని కోడ్ అనేది విజిబుల్ అవుతుందండి. మన యొక్క గూగుల్ మై బిజినెస్ సంబంధించి ఒక కోడ్ అనేది ఇస్తారు. ఆ యొక్క కోడ్ అనేది మీరు ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే అప్పుడు మీకు అది యాక్సెస్ అవుతుంది. గూగుల్ మీ యొక్క ఇచ్చిన అడ్రస్ ని ట్రస్ట్ చేస్తే అప్పుడు అది మీకు సెండ్ చేస్తుంది. సో కరెక్ట్ గా ఇవ్వండి అడ్రస్ ఏంటి ఇచ్చినా సరే. ప్రస్తుతానికి నేను డిఫాల్ట్ గా డమ్మీగా ఇస్తున్నాను కాబట్టి, ఎందుకంటే నాకు జిరాక్స్ షాప్ కూడా లేదు, సో డమ్మీగా ఏదో ఒకటి ఇస్తున్నాను. Select the state. Click on next. Is this your business అనేసి మనకు కొన్ని చూపిస్తుంది. ఇవేంటి నాది కాదు, ఇవేవి నా షాప్స్ కాదు. క్లిక్ ఆన్ none of these and then click on next. మరి ఎక్కడ ఉంటుంది మీ యొక్క లొకేషన్? ఎక్కడ చెప్పండి మరి దీనికి సంబంధించి. మరి ఇంకెక్కడ మీ యొక్క షాప్ లొకేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. విశాఖపట్నం మనకు ఒక లొకేషన్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇది కాకపోతే మీరు గెట్ బ్యాక్ టు యువర్ లొకేషన్ అండ్ కరెక్ట్గా ఇంకా పర్ఫెక్ట్ గా ఇవ్వండి. ఎందుకని చెప్పాను కదా, అక్కడికి పోస్ట్ కార్డ్ అనేది వస్తుంది అండి. ప్రస్తుతానికి నేను డమ్మీగానే ఇచ్చాను కాబట్టి ఐ యూస్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్. డూ యూ ఆల్సో సర్వ్ కస్టమర్స్ అవుట్ సైడ్ ది లొకేషన్? అవుట్ సైడ్ ది లొకేషన్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళకి కూడా సర్వ్ చేయాలనుకుంటున్నారా? ఇఫ్ యూ వాంట్ క్లిక్ ఆన్ ఎస్, ఇఫ్ నాట్ క్లిక్ ఆన్ నో. ఈ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, కరెంట్ మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే ఒక వెబ్సైట్ అనేది ఇవ్వండి. If not, click on I don't need a website. It's your choice. And then click on next. It's a final step. Click on finish. చూసారా ఇక్కడ మనం మెన్షన్ చేశారు. ఇందాక నేను చెప్తున్నా వస్తున్నాను మీకు ఏంటి వస్తుంది, పోస్ట్ కార్డ్ అనేది ఏదైతే అడ్రస్ ఇచ్చారో అక్కడికి వస్తుంది మీకు పోస్ట్ కార్డ్ అనేది. అప్ టు 12 days అనేది పడుతుంది అన్నారు. ఎందుకు 12 days అంటే ఆ గూగుల్ మనకి వెరిఫై చేసుకుంటుంది. అండ్ దెన్ కాంటాక్ట్ నేమ్, అక్కడికి వచ్చాక ఆ పోస్ట్ మ్యాన్ అనేది ఒక నేమ్ పిలాలి కదా, ఆ నేమ్ పిలుస్తానే కదా మీరు పలుకుతారు, అప్పుడు మీరు ఆ కార్డ్ అనేది తీసుకుంటారు. సో గివ్ యువర్ నేమ్. A postcard is coming. You will get a postcard with your verification code
అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఇన్ అబౌట్ 12 డేస్. నెక్స్ట్ స్టెప్స్ అంటే ఆ కోడ్ అనేది ప్లేస్ చేసుకొని క్లిక్ ఆన్ వెరిఫై అంతే అండి, ఇంకేంటి ఉండదు. క్లిక్ ఆన్ కంటిన్యూ నౌ. ఇంకా సమ్ మోర్, ఇంకా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నారు వీళ్ళు. ఏంటంటే మీరు ఎటువంటి సర్వీస్ అనేది చేస్తారు. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఏంటంటే సర్వీస్ చేస్తారనేది. క్లిక్ ఆన్ సేవ్. రవళి ప్లీజ్ కొంతసేపు వెయిట్ చేయండి. మళ్ళీ మీ ఒక డౌట్ సైడ్ టర్న్ అవుతే మళ్ళీ ఇక్కడ మిస్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసాం. మీ యొక్క బిజినెస్ అనేది ఏ టైంలో ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేయండి, బిజినెస్ అవర్స్. సో దట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ సపోజ్ షాప్స్ ఏమైనా ఇక్కడ మీకు కనిపిస్తుంది అండి, చూసారా టెంపరీ క్లోజ్ ఇవన్నీ మనకి ఓపెన్స్ ఏ టైంలో ఓపెన్ చేస్తారు అనేది అంత మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇన్ సచ్ టైప్ ఆఫ్ వే మీకు కూడా మీ యొక్క సైట్ అనేది విజిబుల్ అవుతుంది మీ యొక్క బిజినెస్ సంబంధించి. ఓపెన్ సెట్ టైమింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు పెట్టను అనుకుంటే క్లిక్ ఆన్ స్కిప్. డిస్క్రిప్షన్ కావాలనుకుంటే ఇవ్వండి, ఇఫ్ నాట్ క్లిక్ ఆన్ స్కిప్. మీకు కావాల్సిన ఫొటోస్ అంటే ఒక అరబిక్ రెస్టారెంట్ అయినా ఏమైనా తీసుకోండి, వాళ్ళకి ఏమైనా వ్యూస్ చూడాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి దానికి సంబంధించి ఫొటోస్ అంతా వస్తుంది. నాట్ ఓన్లీ రెస్టారెంట్స్, మనకి కాలేజ్ అవనివ్వండి, స్కూల్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కటి మనకి ఫొటోస్ తో పాటు మనకి విజిబుల్ అవుతాయి, రైట్? అలా మీ యొక్క బిజినెస్ సంబంధించి ఫొటోస్ కూడా విజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు ఫొటోస్ కూడా మీరు మెన్షన్ చేసుకుంటారు. ఇఫ్ నాట్ క్లిక్ ఆన్ స్కిప్. Your business profile is almost ready. పెండింగ్ వెరిఫికేషన్. ఇక్కడ మీకు ఎప్పుడైతే మీకు కోడ్ అనేది వచ్చేసిందో మీ యొక్క ప్రొఫైల్లోకి వచ్చి కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు మన గూగుల్ మై బిజినెస్ కి సెటప్ సంబంధించిందండి. వన్ ఆఫ్ ది నాకు పార్టిసిపెంట్ నాకు ఒక డౌట్ అడిగారు, ఫ్రమ్ ఈస్ట్ గోదావరి రవళి, యూజ్ ఏంటి మ్యామ్ పోస్ట్ కార్డ్ వల్ల అనేసి. మీరు ఏది పెడుతున్నా మీకు ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తూ రావాలి అంటే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ డమ్మీగా కనిపిస్తాయి అమ్మా మీకు. ఇక్కడ ఏమైనా మీరు క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ వచ్చేస్తాయి. సో అలా కాకుండా గూగుల్ ఏం చేస్తుందంటే వెరిఫికేషన్ అనేది పెట్టుకుంటుంది. వెరిఫికేషన్ పెట్టుకొని వాళ్ళు జెన్యూన్ అయితే వాళ్ళకంటే ఒక కోడ్ అనేది పోస్ట్ కార్డ్ అంటే మన పోస్ట్ మ్యాన్ ఒక ఎన్వలప్ మీకు తీసుకుని వచ్చి ఇస్తారు. దాన్ని మీకు రాసి కూడా ఉంటుంది, ఒక స్టాంప్ అనేది వేసి కూడా ఉంటుంది గూగుల్ మై బిజినెస్ అనేసి. ఆ ఒక పోస్ట్ కార్డ్ లోని దాన్ని ఓపెన్ చేస్తే ఒక స్క్రాచ్ కార్డ్ అనేది ఉంటుందండి. జస్ట్ దాన్ని అది కొంచెం స్క్రాచ్ చేస్తే మీకు అక్కడ కోడ్ అనేది విజిబుల్ అవుతుంది. ఒక కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తే మీ యొక్క బిజినెస్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అవనివచ్చు, ఏమైనా ఇండస్ట్రీస్ అవనివచ్చు, ఇంకా స్టార్ట్అప్ కంపెనీస్ అయినా దేనికైనా సరే ఇలా మీవి కూడా విజిబుల్ అవుతాయి. ఇది గూగుల్ మై బిజినెస్ సంబంధించండి. డౌట్స్ ఉంటే అడగండి, ఇఫ్ నాట్ సెక్షన్ అనేది వైండ్ అప్ చేసేద్దాం. ఫేక్ షాప్స్ కి పోస్ట్ కార్డ్ ఇవ్వరండి, వాళ్ళు కూడా మనకి సర్చ్ అనేది చేస్తారు. అక్కడ మనకి ఎవరైతే పోస్ట్ మ్యాన్ అనే వాళ్ళు వస్తారో మనకు పోస్ట్ మ్యాన్స్ కాదు, దానికంటే సెపరేట్ గా ఒక పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు గూగుల్ మై బిజినెస్ సంబంధించి. వాళ్ళు అక్కడికి వచ్చాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరిఫై చేసుకొని
పోస్ట్‌లోనే మీకిస్తారు. అన్నెసెసరీగా మనకు హోమ్ అడ్రెస్ పెట్టుకొని ఇదే మాకు కంపెనీ అండి అనేసన్నా దే వోంట్ ట్రస్ట్ యూ. మొత్తం అంతా వెరిఫై చేసుకొని మీకు ఆ యొక్క అథారిటీ అనేది మీకిస్తారు. ఫ్రమ్ కర్నూలు నుంచి నాగన్న గారు నాకొకటి డౌట్ అనేది అడిగారు. మ్యామ్ ఒకవేళ నీ ఆఫీస్ అడ్రెస్ అనేది చేంజ్ అవుతే నేనెలా మెన్షన్ చేసుకోవాలి అనేసి. ప్రెజెంట్ మనకు ఆప్షన్ అనేది ఇంకా ఇక్కడ రాలేదండి. అప్డేట్ యువర్ బిజినెస్ హవర్స్ అవే వచ్చినాయి. ఐ థింక్ మీకు వెరిఫికేషన్ కోడ్ అని సబ్మిట్ చేసాక వస్తుందనుకుంటాను. క్రియేట్ న్యూ పోస్ట్ ఇవన్నీ వచ్చినాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడికి రండి ఇక్కడ. మీ యొక్క కంపెనీకి సంబంధించి ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ చూస్తే మీకు అక్కడ విజిబుల్ అవుతుంది. గెట్ ఫుల్ యాక్సెస్ టు యువర్ కానీ మనకి వెరిఫికేషన్ కోడ్ వచ్చాక నెక్స్ట్ ఇంకేం చేసుకోవడానికి వస్తుంది. కానీ జెన్యూన్‌గా ఉండండి. ఓకే అండి. సెక్షన్ ఇంకా వైండ్ అప్ చేసేస్తాను.